ఒక గ్రామం యొక్క డెజర్టెడ్ ప్రదేశంలో ఒక పెద్ద పిరమిడ్ ఉంది. పిరమిడ్ దగ్గరకు ఎవ్వరు వచ్చేవారు కాదు, ఎందుకంటే దానిలో చాలా పెద్ద మరియు భయంకరమైన మమ్మీ ఉండేది. అది రాత్రి పిరమిడ్ నుండి బయటకు వచ్చేది మరియు గ్రామానికి వెళ్ళేది. గ్రామానికి వెళ్ళి ప్రజలను ఎత్తుకువచ్చి వారిని పిరమిడ్లో బంధించేది. మమ్మీ యొక్క ఉద్దేశం ఒకటే, అది గ్రామ ప్రజలను తనలాగే మమ్మీగా చేయాలి, ఆపై మొత్తం ప్రపంచాన్ని పాలించాలి. గ్రామంలోని ప్రజలందరూ మమ్మీకి భయపడి తలుపులు మూసుకుని త్వరగా నిద్రపోయేవారు. దీనివల్ల కొన్ని రోజులు మమ్మీకి వేట దొరకదు. అది వచ్చి ఖాళీ చేత్తో తిరిగి వెళ్ళిపోయేది. ఒకరోజు మమ్మీ రాత్రి తన ఎవరినూ వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది. ఆ రోజు ఆమెకు ఒక ఇంటి తలుపులు తెరిచినట్లు కనిపిస్తుంది. విమల తన కొడుకు చందన్ కోసం తలుపులు తెరిచి ఉంచుతుంది మరియు నిద్రపోతుంది. కాబట్టి మమ్మీ ఆ ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు విమల నిద్రిస్తున్నట్లు చూస్తుంది. అది విమలాని పట్టుకుని వెళ్ళిపోతుంది. మమ్మీ విమలాను పిరమిడ్ వద్దకు తీసుకువెళ్లి బందీగా ఉంచుతుంది మరియు తిరిగి గ్రామానికి వచ్చి ఆలోచించడం మొదలు పెడుతుంది. నేను విమలాగా ఎందుకు మారకూడదని అది అనుకుంటుంది. ఇది వేటాడటం సులభం చేస్తుంది. మమ్మీ విమలా ఇంటికి వెళ్ళి విమలా స్థానంలో పడుకుంటుంది. చందన్ కూడా కొంత సమయం తర్వాత ఇంటికి వస్తాడు. మరుసటి రోజు చందన్ మేల్కొన్నప్పుడు తన తల్లి విమలా పనులన్నీ పూర్తి అయ్యని చూస్తాడు. వంట కూడా సిద్ధంగా ఉంది. తల్లి బావిలోని నీటితో కుండలన్నీ నింపింది. ఇల్లు కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ప్రతిరోజు తల్లి వెంటనే అన్ని పనులను చేసి కూర్చున్నట్లు తను చూస్తాడు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. ప్రతిరోజు చందన్ నిద్రపోయాక విమల బయటకి బయలుదేరుతుంది. మమ్మీ రూపాన్ని తీసుకుని తన ఆహారాన్ని వెతుకుతుంది. అది దానిని పిరమిడ్లో తీసుకుని వెళ్ళి బంధిస్తుంది. తరువాత విమల రూపాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఒకరోజు గ్రామంలో లైట్ పోతే చందన్ క్యాండిల్ని వెలిగిస్తాడు. దాన్ని చూసి తల్లి విమల చాలా భయపడుతుంది. విమల, వద్దు వద్దు, ఈ క్యాండిల్ని నా నుండి దూరంగా ఉంచండి. తల్లిని భయపడుతూ చూసి చందన్ కొవ్వొత్తిని దగ్గరికి తీసుకువెళ్తాడు. విమల, అన్నానుగా దూరంగా ఉంచండి. తల్లి విమల ఎందుకు ఇలా చేస్తుందో చందన్ ఆశ్చర్యపోతున్నాడు. చందన్కు అనుమానం వేస్తుంది, ఏదో గమ్మత్తుంది. ఒకరోజు చందన్ నిద్రపోడు, అయినప్పటికీ అతను నిద్రపోతున్నట్లు నటిస్తాడు. విమల ఇంటి బయటికి వెళ్తున్నట్లు అతను చూస్తాడు. అదేవిధంగా అతను విమలాను ఫాలో చేస్తున్నప్పుడు చందన్ పిరమిడ్ దగ్గర చేరుకుంటాడు. అతను పిరమిడ్ లోపల చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. ఒకే ముఖమున్న ఇద్దరు వ్యక్తులు. విమల మమ్మీ అవుతుంది. చందన్ ప్రతిదీ అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అతను తన తల్లి విమలాని ఎలా రక్షించాలో ఆలోచించడం మొదలు పెడతాడు. మమ్మీ ఆ రోజు ఫైర్ని చూసి భయపడింది, అంటే మమ్మీ ఫైర్కి భయపడుతుంది. అతను త్వరగా ఒక చెట్టు యొక్క కొమ్మని విరిచి దానిని నిప్పు పెడతాడు మరియు పిరమిడ్కి వెళ్ళి ఆ మమ్మీని భయపెడతాడు. ఆ మమ్మీ తన శవపేటికలో వెళ్ళగానే చందన్ శవపేటిక తలుపులు వేస్తాడు మరియు దాని ముందు ఒక పెద్ద రాయిని ఉంచుతాడు. మమ్మీ లైఫ్ లాంగ్ కోసం మళ్ళీ బంధించబడుతుంది. చందన్, తన తల్లి విమల మరియు గ్రామస్తులందరూ గ్రామానికి తిరిగి వస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక రాత్రి వర్షం పడుతుంది. శ్యామ్లాల్ నగరం నుండి గ్రామానికి వస్తూ ఉంటాడు. అప్పుడు శ్యామ్లాల్ వర్షంలో చిక్కుకుంటాడు. అప్పుడు అతనికి ఒక పిరమిడ్ కనిపిస్తుంది. వర్షాన్ని నివారించడానికి అతను పిరమిడ్ దగ్గర ఆగి పిరమిడ్ లోపలికి వెళ్తాడు. పిరమిడ్ లోపల దట్టమైన చీకటి ఉంది కాబట్టి అతను తన టార్చ్ లైట్ను ఆన్ చేస్తాడు. చాలా అందమైన శవపేటిక ఒక మూలలో పడి ఉందని అతను చూస్తాడు మరియు దాని ముందు పెద్ద రాళ్ళున్నాయి. మనిషి, హే, ఇది ఎంత అందమైన శవపేటిక, దాన్ని చేర్చి దానిలో ఏముందో చూద్దాం. ఓ రాయిని తొలగించినప్పుడు దాని నుండి ఒక వింత శబ్దం వినిపిస్తుంది మరియు శవపేటిక యొక్క తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి మరియు మమ్మీ దాని నుండి బయటకు వస్తుంది. శ్యామ్లాల్ వెనక్కి వెళ్ళడం ప్రారంభిస్తాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. మమ్మీ శ్యామ్లాల్ను సమీపించడం ప్రారంభిస్తుంది. అతను పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అప్పుడే మమ్మీ తన మాయాజాలం చేస్తుంది మరియు శ్యామ్లాల్ను కూడా మమ్మీ అవుతాడు. పిరమిడ్ లోపల ఇప్పుడు 2 మమ్మీలున్నాయి. మమ్మీ, ఇప్పుడు నేను ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని మమ్మీగా చేస్తాను. అప్పుడు నేను ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాను. మరొక్క వైపు విమల మరియు ఆమె కుమారుడు చందన్ ఇంట్లో నిద్రిస్తున్నారు. మమ్మీ విముక్తి పొందిందని గ్రామంలో ఎవ్వరికీ తెలియదు. మమ్మీ పిరమిడ్ నుండి బయలుదేరి గ్రామం వైపు నడుస్తుంది. అది గ్రామంలోకి ప్రవేశించి తన ఆహారం కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అప్పుడు మమ్మీ విమల ఇంటిని చూస్తుంది. అది విమలాను ఎత్తుకుని తీసుకువెళ్తుంది. మమ్మీ విమలాను పిరమిడ్ వద్దకు తీసుకువెళ్ళి ఆమెను కూడా మమ్మీ చేస్తుంది మరియు మమ్మీ విమల అవుతుంది. విమల అయి గ్రామానికి తిరిగి వచ్చి ఇంట్లో నిద్రపోతుంది. ఈసారి తల్లి విమల చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే చందన్కు అనుమానం రాకూడదు. ఆమె రోజంతా ఇంట్లోనే ఉంటుంది మరియు రాత్రి ఆమె విమల నుండి మమ్మీగా మారి బయటకు వస్తుంది మరియు ప్రజలను ఎత్తుకుని
పిరామిడ్ వద్దకు తీసుకువెళ్ళి మమ్మీగా చేస్తుంది. మళ్ళీ మమ్మీ రూపాన్ని మార్చి తిరిగి గ్రామంలోకి వస్తుంది. నెమ్మదిగా గ్రామస్తులందరూ మమ్మీగా మారుతున్నారు. కానీ గ్రామంలో ప్రజలందరూ మమ్మీ అవుతున్నారని చందన్ మరియు కొంతమంది గ్రామస్తులకు తెలియదు. ప్రతి రాత్రి ప్రతి ఒక్కరు బయటికి వెళ్తున్నారు. మానవులు మమ్మీలుగా మారి ప్రజలను పిరామిడ్లో తీసుకెళ్తున్నారు మరియు పిరామిడ్లోని మాయాశక్తితో వారు ప్రజలను మమ్మీలుగా మారుస్తున్నారు. పగటిపూట గ్రామస్తులు మనుషులు మాదిరిగానే ఉండేవారు. మమ్మీ గుంపు పెరుగుతూనే ఉంది. చందన్ తప్ప గ్రామస్తులందరూ మమ్మీలుగా మారారు. ప్రపంచాన్ని పరిపాలించడానికి మమ్మీ కల నెరవేరినట్లుంది. కొన్ని రోజుల తర్వాత దసరా వస్తుంది. చందన్ రావణాసురుని దహనం కోసం సిద్ధమవుతాడు. రావణుని దహనం చేసే సమయం వచ్చినప్పుడు గ్రామస్తులు ఎవ్వరూ రారు. చందన్కు ఇది అర్థం కాలేదు మరియు ఆ రోజు రాత్రి అందరిపైన నిఘా ఉంచాలని ప్లాన్ చేస్తాడు. అతను రాత్రి పడుకున్నట్లు నటిస్తాడు మరియు ఆమె తల్లి విమ్లా రాత్రి లేచి బయటికి వెళ్ళడం చూస్తాడు. అతను రహస్యంగా విమ్లా వెనక వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత విమ్లా మమ్మీ అవుతుంది. అతను భయపడిపోతాడు మరియు కొంచెం సేపులో అక్కడ 1 నుండి 2, 2 నుండి 3 చాలా మమ్మీలు వస్తాయి. చందన్ చాలా భయపడతాడు మరియు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అతను అక్కడి నుండి అడవిలోకి పారిపోతాడు మరియు చాలామంది ఎలా విముక్తి చేయాలో ఆలోచించడం ప్రారంభిస్తాడు. చందన్ ఒక ఐడియా ఆలోచిస్తాడు. మమ్మీకి ఎటువంటి సందేహం రాకుండా అతను రాత్రిపూట గ్రామానికి తిరిగి వెళ్తాడు. పగటిపూట అతను పిరామిడ్ వద్దకు వెళ్తాడు. అతను పొడి ఆకులను కలెక్ట్ చేసి పిరామిడ్ లోపలికి వెళ్ళి ఆకులతో ఒక సర్కిల్ తయారు చేస్తాడు. అతను శవపేటికను సర్కిల్ మధ్యలో ఉంచుతాడు మరియు గ్రామానికి తిరిగి వెళ్తాడు. రాత్రి గ్రామస్తులందరూ మమ్మీలుగా మారి వేట కోసం వెతకడం ప్రారంభిస్తారు. విమ్లా కూడా మమ్మీ అయి వేటని వెతకడం ప్రారంభిస్తుంది. చందన్ కూడా లేచి పిరామిడ్ వైపు వెళ్తాడు. అతను లోపలికి వెళ్లి మమ్మీ కోసం ఎదురు చూస్తుంటాడు. పిరామిడ్లో మమ్మీ సర్కిల్ లోపలికి వచ్చిన వెంటనే చందన్ ఆకులకు నిప్పు పెడతాడు. మమ్మీ చుట్టూ అగ్ని ఉంది. మమ్మీ అగ్నిని తప్పించుకోవడానికి శవపేటిక లోపలికి వెళ్తుంది. చందన్ శవపేటిక తలుపులు మూసివేస్తాడు మరియు శవపేటికను గొలుసులతో బంధిస్తాడు. మమ్మీ శవపేటిక లోపలికి వెళ్ళగానే గ్రామస్తులందరూ మనుషులుగా మారుతారు. చందన్ మరొక్కసారి ధైర్యంతో గ్రామస్తుల ప్రాణాలని కాపాడాడు. మమ్మీ నుండి ఫ్రీడమ్ పొందిన తరువాత గ్రామస్తులు చాలా సంతోషంగా ఉండేవారు. మరుసటి రోజు అందరూ పని కోసం బయలుదేరి పొలాలలో పనిచేయడం ప్రారంభిస్తారు. అకస్మాత్తుగా భయంకరమైన మంత్రగత్తె వారి ముందు వస్తుంది. మంత్రగత్తెను చూసి గ్రామస్తులు అందరూ భయపడి వారి ఇళ్లలోకి పారిపోతారు. మంత్రగత్తె ఒక స్త్రీని చూసినప్పుడు ఆమె దానిని ఎత్తుకుని ఆమెతో పాటు గుహకు తీసుకువెళ్ళిపోతుంది. స్త్రీ, అయ్య బాబోయ్, చచ్చిపోతాను, దయచేసి ఈ మంత్రగత్తె నుండి నన్ను రక్షించండి. ఏం చెయ్యాలో గ్రామస్తులకు ఏమీ అర్థం కావటం లేదు. గ్రామస్తులు మళ్ళీ సాధు మహారాజ్ వద్దకు వెళ్తారు. గ్రామస్తులు, సాధు మహారాజ్, మమ్మల్ని రక్షించండి. సాధు మహారాజ్ మంత్రగత్తె గుహ వద్దకు వెళ్ళి మంత్రాలు జపిస్తాడు. కానీ మంత్రగత్తెకు ప్రభావం చూపదు. మంత్రగత్తె చాలా శక్తివంతమైంది. సాధు మహారాజ్ తిరిగి గ్రామానికి వస్తాడు. సాధు మహారాజ్, ఈ మంత్రగత్తెను ఓడించడం కష్టం. మనిషి, ఇప్పుడు మాకు ఏం జరుగుతుంది? దయచేసి ఈ మంత్రగత్తె నుండి రక్షించండి. స్త్రీ, సాధు మహారాజ్, మేము ఇంటి నుండి బయటికి కూడా వెళ్ళలేము. సాధు మహారాజ్ కొంచెం ఆలోచించి చెప్పారు. మమ్మీ మరియు మంత్రగత్తె మధ్య గొడవైతే బహుశా వారి నుండి నివారించవచ్చు. మనిషి, అయితే ఇద్దరు కలిసి ఎలా పోరాడుతారు? మమ్మీని పిరామిడ్లో బంధించారుగా. ఆ సమయంలోనే శివ ముందుకు వచ్చి మాట్లాడతారు. శివ, నేను వెళ్తాను మమ్మీను మేలుకొల్పించడానికి. శివ యొక్క విశ్వాసాన్ని చూసి గ్రామస్తులు చాలా సంతోషం పడతారు. శివ పిరామిడ్ కోసం బయలుదేరాడు. అతను పిరామిడ్ దగ్గరకు చేరుకున్నాడు. శివ కొంచెం భయపడతాడు, కానీ ధైర్యంగా లోపలికి వెళ్తాడు. అతను శవపేటిక దగ్గరకు వచ్చి శవపేటిక ముందు ఉన్న రాళ్ళన్నీ తీసివేస్తాడు. రాయి తీసివేసిన వెంటనే మమ్మీ శవపేటిక నుండి బయటకు వస్తుంది. మమ్మీ, నేను ఎవ్వరినీ వదలను. నేను ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతురాలిని. శవపేటికలో మమ్మీ శక్తి చాలా పెరిగింది. శివ, మీరేమనుకుంటున్నారు? మీరు అత్యంత శక్తివంతురాలా? మీరు మాత్రమే ప్రపంచాన్ని శాసిస్తారా? ఆమె మీకంట బలమైన మంత్రగత్తె. మీరు దానిని ఓడించలేరు. మమ్మీకి కోపం వస్తుంది. మమ్మీ, ఈ మంత్రగత్తె ఎవరు? నేను దానిని వదలను. మరియు ఆమె మంత్రగత్తెతో పోరాడడానికి వెళ్తుంది. మమ్మీ మంత్రగత్తె గుహ ముందు చేరుకుని ఆమెని పిలుస్తుంది. మమ్మీ, మంత్రగత్తె, బయటికి రా. నేను ప్రపంచంలో అత్యంత శక్తివంతురాల్ని. నన్ను ఎవ్వరూ ఓడించలేరు. మంత్రగత్తె, ఎవరు నన్ను మేల్కొంటారు? మీరు నాకన్నా శక్తివంతురాలు అనిపిస్తే ధైర్యం ఉంటే లోపలికి వచ్చి చూపించు. మమ్మీ మంత్రగత్తె గుహకు వెళ్తుంది.
ఇద్దరి మధ్య భారీ పోరాటం జరుగుతుంది. ఇద్దరి మధ్య పోరాటం చాలా రోజులు జరుగుతుంది. నెమ్మదిగా ఇద్దరి శక్తి తగ్గుతుంది. కానీ ఇద్దరు పోరాటాన్ని వదలరు. సాధువులు మరియు గ్రామస్తులందరూ గుహకు చేరుకుంటారు. గ్రామస్తుల సహాయంతో సాధుబాబా గుహ ముందు పెద్ద రాయిని ఉంచుతారు. సాధు మహారాజ్, ఇద్దరి శక్తి తగ్గింది. ఇది చూసి సాధు మహారాజ్ ఒక మంత్రాన్ని చదివాడు. ఓం రిం విం చాముండాయ్ విచ్చే భట్ స్వాహ. ఓం రిం విం చాముండాయ్ విచ్చే భట్ స్వాహ. సాధు మహారాజ్ యొక్క మంత్రాలను చదివితే గుహ నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వస్తుంది. అప్పుడు మంత్రగత్తె మరియు మమ్మీ ఇద్దరి శక్తి పోతుంది. ఇద్దరు ఎప్పటికీ ఆ గుహలోనే ఖైదు చేయబడ్డారు. గ్రామస్తులు మమ్మీ మరియు మంత్రగత్తె ఇద్దరి నుండి బయటపడతారు.